వచ్చే నెల 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్లీనరీకి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికోసం 30 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. జనసేన నుంచే కాకుండా కూటమి పార్టీల నుంచి కూడా అభిమానులు హాజరవుతారంటున్న పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. వచ్చే నెల 14వ తేదీన పిఠాపురంలో పండగ వాతావరణం నెలకొనుంది. ఇక్కడ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అసలు ఎంతమంది కార్యకర్తలు అభిమానులు ఈ ఆవిర్భావ సభకు వస్తున్నారు, అసలు ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయని మనతో మాట్లాడడానికి జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్నారు. అసలు ఈ వేడుకలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, అసలు వేడుకలకు సంబంధించిన పనులు ఏ ప్రదేశాన్ని అయితే ఫైనల్ చేశారు, ఎంతమంది కార్యకర్తలు అభిమానులు ఈ సమావేశానికి అయితే వస్తారనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలుసు, మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సంవత్సరం ఈ దినోత్సవాన్ని పిఠాపురంలో జరపాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. తదనుగుణంగా స్థలాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. చిత్రాడ శివారు ఎస్బీ వెంచర్స్ సైట్లో దీన్ని సైట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్నటి రోజు నుంచే చదును చేసే కార్యక్రమాలు, చెత్తల అన్ని క్లియర్ చేసే కార్యక్రమాలు మొదలయ్యి రమారమి 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో మీటింగ్ సభ ఉండబోతుంది. ఎదురుగా ఉండే 2 సైట్లలో దీనికి సంబంధించిన పార్కింగ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నేషనల్ హైవే ఉన్నప్పటికి కూడా ఒక రోడ్డు మనం దీని కార్యక్రమానికి వాడుకొని వేరే రూట్లో ట్రాఫిక్ అలౌ చేసే విధంగా కూడా పోలీస్ శాఖ అంతా కూడా దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వీరంతా దీనికి సంబంధించిన మ్యాప్లన్నీ కూడా వారంతా కూడా పరిశీలించడం జరిగింది. రమారమి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది మా జన సైనికులకందరికీ కూడా ఒక పండుగ లాంటిది. ఇది సార్ ఒక పిలుపు సరిపోతుంది. లాస్ట్ ఆవిర్భావ సభ బహిరంగంలో జరిగింది, మచిలీపట్నంలో జరిగింది. రమారమి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా ఆ రోజు సభకి సార్ ఈవినింగ్ 5 గంటలకి విజయవాడలో బయలుదేరినప్పటికీ రమారమి 10:30-11 గంటలకు కానీ మచిలీపట్నం చేరుకోలేకపోయారు. అంటే దారిలో ఉన్నటువంటి జనప్రపంచం అటువంటిది. ఆ సభ రాత్రి 12:30-1 గంట వరకు కూడా సాగినప్పుడు అంత ఆలస్యమైనప్పటికీ కూడా హాజరైనటువంటి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అలా సార్ కోసం వేచి చూడడమే జరిగింది. అంత అద్భుతంగా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుగుద్ది. దానికి ధీటుగా, దానికి సమానంగా ఇక్కడ కూడా పిఠాపురంలో జరగబోతుంది. రమారమి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మా అంచనా. తదనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అందరూ హాజరవుతారంటారు. అంటే జనసేన పార్టీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి, అంటే మిత్రపక్షాల నుంచి ఎవరెవరైనా హాజరయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే నా దగ్గర అయితే లేవు. నిన్నే జరుగుద్ది. ఈ మొదటి వారంలో ఇక్కడ మీటింగ్ జరగబోతుంది. మా ఎమ్మెల్సీ శాసనసభ్యులైనటువంటి హరిప్రసాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నాదెళ్ల మనోహర్ గారు కూడా ఫస్ట్ వీక్లో రాబోతున్నారు. వారి నేతృత్వంలో ఇక్కడ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. అయిన తర్వాత విధి విధానాలు ఎవరెవరు హాజరవుతారనే వివరాలన్నీ తెలుస్తాయి. అవన్నీ తెలిసిన వెంటనే తప్పక మీ అందరికీ తెలియజేస్తాం. 216 జాతీయ రహదారిపై ఈ ఎస్బీ వెంచర్స్ సుమారు 30 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని ఈ సభా వేదిక వద్ద దీన్ని నిర్ణయించారని చెప్తున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో దానికోసం సుమారు 5 లక్షల మంది కార్యకర్తల అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిలిపే ప్రపంచంగా లక్షలాదిగా తరలివచ్చే అభిమానుల కోసం ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ, అలాగే ఇతర మంత్రులు కానీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కానీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటికే పూర్తి కసరత్తు అయితే చేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద ఒక సమీక్షా సమావేశాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ జాతీయ రహదారిపై ఒకవైపు రహదారిని మూసి మరోవైపు ప్రయాణించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. దీనిపై కూడా పోలీస్ ఆంక్షలు త్వరలోనే వెల్లడిస్తామని శ్రీనివాస్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.